ఏ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీతో ఉండాలని, క్రీస్తుతో కూడా నా జీవము నీ యొద్ద దాచి ఉంచావని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగానే బ్రతకాలని, నీ సాక్షిగానే బ్రతకాలని, యేసు రాజా నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా నీ కృప నాపై నిలువని. మనము ఇప్పుడు ఏమై ఉన్నాయో అది దేవుని కృప అని, ఆయన రాజ్యం కొరకు మనం ఎదురు చూడాలని ఈ వివాహ వ్యవస్థను ఆదిలోనే క్రీస్తు ఏర్పరిచినాడు. నేను ఎప్పుడు ఏమై ఉన్నా అది నీ కృపయని చాటాలని, నేను ఎప్పుడు ఏమై ఉన్నా అది నీ కృపయని చాటాలని, ఆశ్చర్యమైన నీ ప్రేమను అర్హత లేని నాపై చూపావని, ఆశ్చర్యమైన నీ ప్రేమను అర్హత లేని నాపై చూపావని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, యేసు రాజా నీ మహిమ నాలో ఉందని, యేసు రాజా నీ కృప నాపై నిలువని. ఆయనే మన యజమానుడు. అనుకోని గడియలో ఆయన వస్తాడు. ఆ యజమానుడికి లోబడుతూ ఆయన వచ్చే సమయం వరకు పరిశుద్ధంగా ఎదురు చూసే మరి కన్యకలుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు.
సాక్షిగానే బ్రతకాలని, నీ సాక్షిగా మేము బ్రతకాలని. యేసు రాజా మీ మహిమ నాలో ఉండని, యేసు రాజా నీ కృప నాపై నిలువని. వీరు ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా, ఎలా ఉంటున్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా దేవునికి సాక్షులుగా ఉండాలని ఆశిస్తూ మరి ఈ పాటను దేవుని నామానికి మహిమకరంగా ఉండాలని కోరుకుంటూ, నీకన్నా